నీకు కులమే అవసరం లేదు అన్న స్టాండ్ తీసుకో, లేకపోతే నీ పైన జరిగిన అన్యాయానికి పోరాడుతూ అందులో ఉండు. అది జరిగింది అన్యాయం, నీ పైన జరిగిన అన్యాయం లేదు, మీ వ్యక్తిగత చాయిస్ అని చెప్తున్నాను. నేను తీసుకున్న చాయిస్ ఇది. నాకు కులమే లేదంటే నువ్వు బీసీ అంటావు, ఓసీ అంటావు, ఎఫ్సీ అంటావు ఏంటి? అరే సీనే లేదురా బాబు అని చెప్తున్నాను. నేను ఓపెన్ కేటగిరీ, ఓపెన్ క్యాస్ట్ కాదు, నేను ఓపెన్ కేటగిరీ. నా పిల్లలు ఓపెన్ కేటగిరీ, నా పిల్లలు ఓపెన్ కేటగిరీనే ఉంటారు. యాక్చువల్గా నేను అడిగినా, సరే మా నాయన పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, మా తాత పేరు ఇది, నా కులం ఏదో నువ్వు చెప్పు అని అడిగినా. అలా చూశాడు. అర్థమైందా ఇప్పుడు ఎందుకు నాకు కులం లేదు అని అడిగాను. నా భార్య మధ్యప్రదేశ్, నా భార్య తండ్రి ఉత్తరప్రదేశ్, నా భార్య అమ్మ రాజస్థాన్, నేను ఆంధ్రప్రదేశ్, మేము ఉండేది తెలంగాణ. మొత్తం ఇండియా అంతా మా ఇంట్లో ఉంది, నాకు ఏ కులం చెప్తావు అని అడిగా. అలా చూశాడు. ఎందుకు నాతో నేను చెప్పింది రాయ్ ఓపెన్ అని చెప్పా, నో క్యాస్ట్. లేదు సార్ కష్టమవుతుంది అన్నాడు. అయితే నాకైతే నీకెందుకు బాధ? అలాగని చెప్పి నా అలాగే మీరు చేయమని నేను చెప్పట్లేదు. ఒకవేళ దళిత సామాజిక వర్గం నుంచి మీరు క్రీస్తును ఈరోజు తెలుసుకొని ఉంటే, మీరు క్రీస్తును తెలుసుకున్నంత మాత్రాన మీ పైన ఉన్న సామాజిక వివక్ష పోలేదు, అది అలాగే ఉంది. కమిషన్స్ అన్నీ అవే చెప్తున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కులానికి కాదు రిజర్వేషన్, ఏదైతే మీ పైన ఈ వివక్ష జరుగుతుందో దానికి రిజర్వేషన్. వివక్ష ఇంకా ఉంది, మీకు రిజర్వేషన్ హక్కు ఉంది. సో ధైర్యంగా అలాగే ఉండండి, దీనికి వ్యతిరేకంగా పోరాడండి, పోరాడి గెలవండి. అంటే నా నామాన్ని ఒప్పుకోలేనట్టు అనే వచనాన్ని చూపించడం అనేది దీనికి దాన్ని అడాప్ట్ చేయడం తప్పు కదా. అసలు దానికి వేరు నామాన్ని ఒప్పుకోకపోవడం అంటే నాకు యేసుప్రభు అవసరం లేదని చెప్పడం, నేను ఆయన నమ్మట్లేదని చెప్పడం, ఆయన రక్షకుడు కాదని చెప్పడం, అంతే ఆ సెన్స్ లోకి వస్తుంది. అంతేగాని నేను క్రీస్తు నమ్ముకుంటానని చెప్పి ఇందులో ఉన్నందువల్ల ఇది తప్ప. ఇప్పుడు ఇంకొక పాయింట్, రాజ్యాంగం రాసినప్పుడు ఇది లేదు కదండి, మీరు అన్నారు సవరణ చేశారు. అవును సవరణ చేశారు. ఇది పర్టికులర్ గా దళిత సమాజం క్రైస్తవంలోనికి వెళ్లకుండా ఉండటానికి తీసుకున్నటువంటి ఒక సనాతన చర్య. రైట్. సో ఒక సనాతన వ్యూహం. ఆ వ్యూహంలో మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టారు, మీరు దానికి తలగాల్సిన అవసరం లేదు. దీని మీద ప్రశ్నించాలి, పోరాడాలి. అసలు మతం మారితే కులం ఎందుకు మారాలనే ప్రశ్న రావాలి. ఇప్పుడు మతం అనేది ఎప్పుడైనా, నేను ఇంకోటి అడుగుతున్నాను ప్రజలు, చాలా మందితో నేను ఈ డిస్కషన్ చేస్తున్నాను, కానీ అంత తొందరగా అందరూ ఏకీభవించరు. కానీ ఆ పాయింట్ చెప్తాను. నేనేం అడుగుతున్నాను అంటే కొంతమంది అధికారులతో దీన్ని పరిగణించమని అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నానంటే, మమ్మల్ని అందరినీ ఎవరెవరికైతే కులం వద్దో వాళ్ళందరినీ ఒక కేటగిరీ చేయండి. ఓకే, అందరినీ ఒక కేటగిరీ చేసి, వాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఎవరైనా సరే మాకు కులము లేదు అని చెప్పే వాళ్ళందరూ ఒక కేటగిరీ చేయండి. వాళ్లకు వాళ్ళ సంఖ్యను బట్టి, వాళ్ళు కడుతున్న ట్యాక్స్ను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాను. వాళ్లకు రాయితీలైనా ఏవైనా సరే వాళ్ళ సంఖ్యను బట్టి, వాళ్ళు కడుతున్న ట్యాక్స్ను బట్టి, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి, స్థితిగతులను బట్టి ఇవ్వండి అని అడుగుతున్నాను. 50 సంవత్సరాల్లో మొత్తం కులమే లేకుండా పోతే దేశంలో వివక్ష కూడా ఉండదు. ఎందుకు ఉంటుంది ఇంకా?